ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. ఓకే అండి. ఓకే సార్. లక్ష్మణ్ గారు, 2 రోజులు అంత క్రితం 2 రోజులు అంటే 2 భాగాలుగా చేసి చూడాలి. ముందర చంద్రబాబు గారు వెళ్ళారు. మనకి షేక్స్పియర్ నాటకంలో ఉంటుంది, ది హ్యాస్ కమ్, హీ హ్యాస్ సీన్ అండ్ హీ హ్యాస్ గాన్ అని. అట్లాగా వారు వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. కానీ వారి సన్నిహితులు, కోర్ట్స్లో ఉండే సన్నిహితులతో మాత్రమే మాట్లాడి వారి మనోగతాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు మనల్ని పిలిచారు, అది పూర్తిగా అవాసం. అంటే ఒక 1500 వెబ్సైట్స్లో రాయించారు, వారు పిలిస్తే మేము వెళ్ళామని. వాళ్ళకి అంత అవసరం లేదు, ఈయన అవసరార్థం వెళ్ళారు. కానీ వాస్తవ చిత్రం మరో రకంగా ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది ఢిల్లీలో, చెప్పండి సార్. అంటే ఇప్పుడు వీళ్ళది ఏం జరిగింది అనే దానికంటే ముందు మనం ఏం చెప్పుకోవాలంటే, అసలు బీజేపీ ఏం చేయబోతున్నది, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క విధానంలో ఇప్పుడు క్లారిటీ వాళ్ళకి ఏమొచ్చిందంటే, ఇంకా కాంగ్రెస్ ప్రథమ శత్రువు అయితే కాదు. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలతోనే స్నేహం చేసి ఆ ప్రాంతీయ పార్టీలు మన వైపు తిప్పుకుంటే ఇంకా ఫ్యూచర్లో అడ్డే ఉండదు. కాంగ్రెస్ అడ్డని వాళ్ళు అనుకోవటం లేదు, అయిపోయింది ఆ చాప్టర్. నా అభిప్రాయం, నాకున్న సమాచారం అయిపోయింది. ఎందుకంటే అంత సులభంగా రాహుల్ గాంధీ వలన ఇంకా పార్టీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఏం కనపడలేదు. కాంగ్రెస్ పార్టీకి ఆశాజ్యోతి అయిన యూపీ కంప్లీట్ వాళ్ళకి వాషౌట్ అయిపోయింది. దిక్కు మొక్కు లేక అక్కడ పోయి కేరళలో పోటీ చేసుకునే పరిస్థితి వచ్చింది అతనికి, రాహుల్ గాంధీకి, వాయనాడు. ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడే చేస్తాడు. అందువల్ల ఏంటి, ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేసి ఇప్పుడు వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరనంత వరకు వాళ్ళతో సఖ్యత, వాళ్ళకి అవకాశాలు అన్నీ ఇస్తారు. ఇప్పుడు మనం బీహార్ చూసాం, మళ్ళీ తిరిగి వచ్చాడు నితీష్ కుమార్. ముఖ్యమంత్రి పదవి కాదని లేదు కదా, ఇచ్చేశారు కదా. తక్కువ సీట్లు ఉన్న బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నా ఇచ్చేశారు కదా. అలాగే మహారాష్ట్రలో కూడా శివసేన తక్కువ సీట్లు ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ముఖ్యమంత్రి పదవి అలంకరించిన ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు బీజేపీ. అంటే ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి వెళ్ళాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. కాదని ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాదల్లా. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోండి, ఆయన పెట్టుకోవడం లేదు కదా. అఫీషియల్గా పొత్తు పెట్టుకోమంటున్నారు, పొత్తుకు అంగీకరించడం లేదు ఆయన. అలాగే తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకోవాలని అదే చెప్తాం, మళ్ళీ పొత్తు పెట్టుకోవాలనేది వస్తున్నప్పుడు వీళ్ళు కూడా మొదట అంగీకరించలేదు. తెలుగుదేశం కూడా కొన్ని మీడియా సంస్థలు, ప్రత్యేకించి ఒక మీడియా సంస్థ అధిపతి, ఎక్కడ జనం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతగా ఉంది, మీరు జనసేన బీజేపీ లేకపోయినా గెలిచిపోతారు, అయిపోయారు, మీరు ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారమైన రెడీగా ఉన్నారు జనాలు అని చెప్పేశారు. నమ్మారు. గ్రౌండ్లోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంటే ఏం జరుగుతున్నదని వాళ్ళకి అర్థమైపోయింది. అంత ఈజీ కాదు గెలవటం అన్నది. జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని గెలవటం అంత ఈజీ కాదు, ఆయన ప్లాన్ ఆయనకుంది అని. ఇప్పుడు కుయ్యో మోరోని ఇప్పుడు పోయి మళ్ళీ అమిత్ షా గారిని కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారా లేదా? సిద్ధపడ్డారు. అయితే మరి బీజేపీ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళేం వెళ్ళరు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. ఆ కాలం అయిపోయింది.